నల్గొండ జిల్లాలో పోలింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం చూడవచ్చు మనం మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 585 పంచాయతీలు అదేవిధంగా 4772 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ మండలం చందనపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు నలుగురు అభ్యర్థుల బరిలో ఉంటే వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాకి సంబంధించి చూసినట్టయితే మొత్తం అంటే ఇటు నల్గొండ జిల్లా అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి మొత్తం మొదటి ఫేజ్లో 585 పోలింగ్ సర్పంచ్ స్థానాలు 4772 వార్డు సభ్యుల స్థానాలకు పోటీలు జరగాల్సి ఉంది. మొత్తం అంటే మొదటి ఫేజ్లో నల్లగొండ చండూరు డివిజన్లు ఉన్నాయి. ఇటు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 14 మండలాల్లో 318 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 22 సర్పంచులు 375 వార్డుల మెంబర్లు ఏకగ్రీవమైంది. దాంతో ఇటు 296 పంచాయతీలకు అదేవిధంగా 2491 వార్డులకి ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 2870 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం పోలింగ్ సిబ్బందికి సంబంధించి 7892 పోలింగ్ సిబ్బంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దాదాపు 2000 మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సూర్యాపేట జిల్లాకి సంబంధించి సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈరోజు మొదటి దశ పోలింగ్ జరుగుతూ ఉంది. అందులో 159 పోలింగ్ కేంద్ర సర్పంచ్ స్థానాలు ఉంటే 1442 వార్డులకు సంబంధించి ఈరోజు మొదటి ఫేజ్లో ఉన్నాయి. అందులో ఏకగ్రీవం 7 పంచాయతీలు అయ్యాయి. 7 సర్పంచ్ స్థానాలు 198 వార్డులు అయితే పోలింగ్ సంబంధించి 152 వార్డులు 152 సర్పంచులు అదేవిధంగా 1241 వార్డులకి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 1403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మొత్తం కౌంటింగ్ సెంటర్లు 154 ఏర్పాటు చేశారు. ఇందులో 264 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి భువనగిరి డివిజన్ పరిధిలో 6 మండలాలకు సంబంధించి ఈరోజు మొదటి దశలో ఎన్నికలు పోలింగ్ జరుగుతూ ఉంది. అందులో చూసినట్లయితే 153 సర్పంచులు అంటే పంచాయతీలు 1286 వార్డులకు సంబంధించి ఈరోజు మొదటి దశలో ఉంటే అందులో ఏకగ్రీవంగా 16 పంచాయతీలు అయ్యాయి. 243 వార్డులు కూడా ఏకగ్రీవంగా అయ్యాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే జనరల్ ఎలక్షన్స్ మించి కూడా ఇక్కడ సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంటుంది. మనం చూడవచ్చు ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి గుర్తులు అంటే ఇతర గుర్తులు ఉంటాయి. ఉంగరం, కత్తెర, బ్యాట్, బాల్ ఇట్లాంటి గుర్తులు ఉంటాయి. కానీ దీని నేపథ్యం అంతా కూడా రాజకీయంగా లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులుగానే ఇక్కడ ఉంటారు. మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం మనం ఇక్కడ చందనపల్లి పోలింగ్ కేంద్రంలో నల్గొండ మండలానికి సంబంధించి ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్కూల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్ర బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూతులకు సంబంధించి అంటే ఈ పర్టికులర్ బూత్లో 1 నుంచి 230 వరకు మొత్తం 230 ఓటర్లు ఉన్నారు. మొదటి దశ చాలా కాలం తర్వాత ఇటు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావడంతో ఒక మొదటి దశలో దాదాపు ఒక ప్రశాంతంగా ముగిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.